అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు, పేరు లేదు. ఇది గాఢంగా విశ్వసించండి. ఇప్పుడు మనకు సాయి ముస్లిం అన్న వీడియోలు చాలా, అంటే ముస్లిమే అని చెప్తున్నారు. ఆయనంత మాత్రాన తప్పేముందండి? ఒకవేళ ముస్లిం అయినంత మాత్రాన ముస్లింలో దైవ లక్షణాలు ఉండకూడదా? భగవంతుడిని చేరుకునేటటువంటి జ్ఞానం వారిలో ఉండకూడదా? ఇటు ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ఎవరేమైనా కూడా ఇది మనం పెట్టుకున్నటువంటి మతాలు, కులాలు, ఇవన్నీ వర్గాలు, ఇవన్నీ మనం పెట్టుకునే తప్ప భగవంతుడు మనకు ప్రత్యేకంగా ఏ మతాన్ని ఆపాదించలేదండి. మనిషి అంటే ప్రతి ఒక్క మనిషికి పిలవడానికి ఎలా అయితే పేరు ఉంటుందో, ఒక గుంపుకి, అంటే కొన్ని గుంపులుగా ఉన్నటువంటి మనకు కులాలు, మతాలు మనం ఏర్పరచుకున్నాం, గుర్తింపు కోసం మాత్రమే ఏర్పరచుకున్నామే తప్ప ఇందులో మనకు స్వతహాగా మనం అన్నీ తీసేసి మనం మిగిలేది మనిషి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా రక్తమాంసాలు ఏ విధంగా ఉంటాయో, భగవంతుడు అంటే మనుషులందరం ఒకటి అని మర్చిపోయి ఈ కులాల మతాల పేరుతో మనం కొట్టుకుపోతున్నాము. సో ఇక్కడ పిలిచే పేరు వేరైనంత మాత్రాన మనుషులందరం ఒకటే కదండి. పేర్లు తీసేసి మిగిలింది మనిషే కదా. అదేవిధంగా మనుషులని ఈ విధంగా ఆలోచిస్తేనే మిగిలేది మనిషే. అదేవిధంగా భగవంతుడు ఈ మతాలు, కులాలు అన్నీ తీసేసి దేవుడు అంటే జీసస్, యేసు, వెంకటేశ్వర స్వామి, ఈ పేర్లన్నీ తీసేస్తే మిగిలేది దేవుడే. దేవుడు అంటే పరమాత్మ. అది ఒకటి నమ్మండి. ఒకవేళ సాయి ముస్లిం అయ్యి కూడా హిందువులని హిందూ మతాన్ని ప్రోత్సహించే విధంగానే ఉన్నాయి వారి యొక్క చర్యలు. అలాంటప్పుడు ముస్లిమ్స్ కదండి డిబేట్లు పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి సాయి ముస్లిం అయ్యి ఉండి కూడా పరమతానికి సపోర్ట్ చేశాడు అని వారు కదా సాయిని ఇలాంటి వీడియోలతో కొంచెం తక్కువ చేసి మాట్లాడేది. అయితే హిందువులు ఒక తాటిపై నడవడానికి, అంటే రామాయణ భగవద్గీతను చదివించాడు. తర్వాత క్రిస్టియన్స్నైనా, ముస్లిమ్స్నైనా కూడా వారి వద్దకు, అంటే మసీదు వద్దకు అన్ని మతాల వారు కూడా వచ్చారు. ఒకరు మతం మార్చుకుంటా అంటే మనకు తెలిసిన ప్రకారం మతం మార్పిడి చేసుకునే వాళ్ళని ఏ విధంగా తిట్టాడో కూడా మనకు చూసాము. అలాంటి సాయిని పట్టుకొని గురుతుల్యుడు, గురువు కన్నా ఎక్కువ. ఎందుకు అంటే సహజంగా ఒక మనిషికి సహాయం చేసిన భగవంతునితో సమానం అంటాం. అలాంటి వ్యక్తి, అలాంటి మనము ఇప్పుడు కొన్ని వేల మందిని, కొంత లక్షల మంది, కొన్ని కోట్ల మంది హృదయాల్లో నివసిస్తున్నటువంటి సాయిని గురువు కన్నా ఎక్కువ అన్న భావాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? కాబట్టి మతాల గొడవ వదిలేయండి. జీసస్ అన్న, అల్లా అన్న, మాధవ అన్న మనకు వినిపించాల్సింది భగవంతుని పేరు అంతే. మనం ఎవరినైతే విశ్వసిస్తామో వారి యొక్క పేరు వినపడ్డప్పుడే వారే నిజమైనటువంటి భక్తుడు. ఏ మతం ఆలయాన్ని చూసినా కూడా మన మనసులో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ముందుకు వచ్చినప్పుడే మనం నిజమైన భక్తులం. ఇది మర్చిపోకుండా గుర్తుంచుకోండి.